కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కరెక్ట్గా 2వ నెలలోనే ఎన్టీఆర్ గారి దగ్గరకు వచ్చేసాడు. వచ్చి మామ ఇంకా నాకెవరు దిక్కు, మీరు తప్ప ఎవరిని ఉన్నారా, మీ అల్లుడిని కదా నేను, అందువల్ల దయచేసి నన్ను పార్టీలో చేర్చుకోండి అంటే ఆ రోజు పార్టీ మొత్తం వ్యతిరేకించింది ఇతన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోవద్దు, ఇతను కాంగ్రెస్ నుంచి వచ్చాడు, కాంగ్రెస్నే మోసం చేసినటువంటి వ్యక్తి ఇతను అని చెప్పి ఆ రోజు చెప్పినా కూడా భార్యను అడ్డం పెట్టుకున్నాడు. అంటే మొదటి నుంచి ఇతని రాజకీయ విధానాలు ఎలా ఉంటాయో చూడండి. అప్పుడు ఆమె ప్రెగ్నెంట్లో ఉన్నారు, భువనేశ్వరి గారు. ఇదే ఈ మహానుభావుడు, ఇప్పుడు ఈ మహామేధావి ఉన్నాడే లోకేష్, ఈ మహామేధావి ఉన్నాడు. అప్పుడు ఆమెను అడ్డం పెట్టుకొని ఆమెను పంపించి తండ్రి దగ్గర రాయబారం చేయించి మెల్లగా పార్టీలోకి వచ్చాడు. ఎందుకంటే ద క్యామిల్ అండ్ డిజార్ట్ అనే స్టోరీ మనం చిన్నప్పుడే చదువుకున్నాం, మీ అందరికి గుర్తుంటుంది. 7th క్లాస్లో మన నాంటేల్లో వస్తుంది అది. ఏది మన ఒంటె ప్లస్ ఎడారి. ఆ ఒంటె ముందు యజమాని అడుగుతుంది, ఎడారిలో ప్రయాణం చేస్తుంటే ఆ యజమాని ఏమో చిన్న గుడారం వేసుకుని కూర్చుంటాడు. అప్పుడు ఒంటి బ్రతిమలాడుతుంది, యజమాని నాకు కొంచెం చలిగా అనిపిస్తుంది, గుడారంలో కొద్దిగా చోటు ఇవ్వరా అంటే పాపం కానీ జాలిపడి తలవరికి పెట్టుకో, ఎక్కువ లేదు ప్లేస్ అని చెప్తాడు. ఆ తర్వాత మళ్ళీ కాసేపు ఉన్నాక నా తల బాగానే వెచ్చబడింది, నా వీపు బాగా చలి పెడుతుంది యజమాని, ఇంకొంచెం నన్ను అవకాశం ఇవ్వండి, ఇంకొంచెం ఇచ్చాడు. ఆ తర్వాత కాళ్ళు మొత్తం దూరిపోయింది, యజమాని బయటికి దోసింది, యజమాని చచ్చిపోయాడు చలికి, ఇవంటి మాత్రం హాయిగా ఉంది. సేమ్ ఈ కథలో ఉండేటువంటి క్యామెల్ లాంటి వాడే చంద్రబాబు నాయుడు. ఒంటే ఈ ఎడారి వంటే. అట్లాగే నా విషయం చెప్తా వినండి. మా పెళ్లికి ముందు బ్రహ్మాండమైన గొడవ, మామూలు గొడవలు చేయలేదు అతను. ఎన్ని విధాల తిరుపతిలో అనౌన్స్మెంట్ చేయటానికి ఎన్టీఆర్ గారు దాదాపు 5-6 లక్షల మంది జనం తిరుపతిలో ఆ రోజు. ఆయన చెప్తూ నాకు అనారోగ్యంగా ఉన్నప్పుడు, నా ఆరోగ్యం బాగలేనప్పుడు ఒక స్త్రీ నన్ను కాపాడింది, నన్ను ప్రాణాలు రక్షించింది, ఆమె ఒప్పుకుంటే ఆమెను మీ అందరి సాక్షిగా వివాహం చేసుకుంటానని చెప్తే అప్పుడు ఆయన నన్ను పిలిచారు, కమాన్ అండ్ అయాస్ లక్ష్మి అన్నారు. నేను లేచాను కుర్చీలోంచి వెళదామని, అంతే లైట్లు బంద్, మైకులు బంద్. ఏంటి అసలు ఏం జరిగింది ఎవరికి అర్థం కాల. తీరా చూస్తే ఈ చంద్రబాబు నాయుడు మొత్తం బంద్ చేసేసాడు. అంటే మా అనౌన్స్మెంట్ను కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఆ తర్వాత మా పెళ్ళిని అంత తిరస్కరించాడు కదా, ఒకరోజు మెల్లగా వచ్చాడు కర్నూలు బై ఎలక్షన్ తర్వాత. ఎందుకంటే ఇతని స్వభావం ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. అవసరమైతే కాళ్ళు లేకపోతే జుట్టు పట్టుకునే ఇట్లాంటి నీచ రాజకీయవేత్తని రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు కూడా మనం చూడలే. పూజ్యులు సహృదయులు మన సజ్జల గారు చాలా బాగా చెప్పారు ఇతని గురించి. ఎందుకంటే ఎంతమంది మారీచులు కూడా ఇతని ముందు చాలరు. నేను చెప్తాను, ఎందుకంటే ఇతను కుంభకర్ణుని పక్కన పెడదాం, ఎందుకంటే ఈ అవినీతిలో కుంభకర్ణుడే ఇతను. అదేవిధంగా హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపులు అనే రాక్షసులు ఉండేవాళ్ళు, వాళ్ళకంటే కూడా మించిపోయిన రాక్షసుడు ఎలాగో నా అనుభవాలు నేను చెప్తున్నాను. ఒకరోజు మెల్లగా రామచంద్రరావు అని లాయర్ గారి ద్వారా ఫోన్ చేయించి మిమ్మల్ని కలవాలంటున్నాడు మీ అల్లుడు అని. అప్పటి వరకు మేము మొహం కూడా చూసుకోవాలా, మాట్లాడుకోవాలా, ఎందుకంటే వాళ్ళంతా ఎగనెస్ట్గా ఉన్నారు, మా పెళ్ళిని వ్యతిరేకిస్తున్నారని. అప్పుడంటే ఎందుకు నన్ను కలవాలనుకుంటున్నారని, సరే రమ్మనండి అన్నాము. వచ్చాడు, మెల్లగా వచ్చాడు. వచ్చి ఇలా చేతులు నలుపుకుంటూ కూర్చోండి అని చెప్పి నేను మర్యాద కుర్చీ చూపించాను. ఏమనుకోవద్దు, మిమ్మల్ని అత్తగారు అంటాను అన్నాడు. అమ్మయ్య, అది ఎంత పెద్ద ఆనందం, అంతకంటే ఆనందం ఏముంది నాకు. ఈ కుటుంబం నన్ను కలుపుకుంటుందని ఎంత సంతోషపడిపోయి, రా బాబు రా అల్లుడు కూర్చోండి, టీ తాగుతారా, టిఫిన్ పెట్టించమంటారా అని మర్యాదలన్నీ చేశాను నేను. అవన్నీ కాదు, నాకు ఒక హామీ ఇవ్వాలి మీరు అన్నాడు. ఏంటి బాబు అంటే, ఏం లేదు మా మామగారు నన్ను పార్టీ నుంచి వెళ్ళిపోమన్నారు అన్నాడు. అంటే అది జరిగింది నాకు తెలియదు. యాక్చువల్లీ కర్నూలు బై ఎలక్షన్లో చాలా మోసం చేశాడు. అంటే పార్టీ ఓడిపోవటానికి ఇతను తెలుగుదేశం పార్టీని ఓడించడానికి ప్రయత్నం చేశాడు. అక్కడ కాంగ్రెస్తో కుమ్మక్కయ్యి. ఇది తెలిసి ఈ రిపోర్ట్ చూసి ఎన్టీఆర్ గారు ఇతన్ని పిలిచి మందలించి, నువ్వు అసలు వెళ్ళిపో, పార్టీలో వద్దు అని చెప్పి అతన్ని బయటికి వెళ్ళిపోమన్నారు. ఆ గొడవ నాకు అసలు తెలియదు.
కానీ ఈయన నా దగ్గరకు వచ్చి చెప్పింది ఏంటంటే, మామగారికి నా మీద కోపం వచ్చింది, మీరు ఇప్పుడు మా అత్తగారు కదా ఆ స్థానంలో ఉన్నారు, అందువల్ల దయచేసి మీరు ఈ టైంలో మనకి ఎలక్షన్లు రాబోతున్నాయి, ఈ టైంలో నేను అవసరం ఉండటం అనేది చాలా అవసరం, ఎంతో సేవ చేశాను, పార్టీ కష్టపడ్డాను, మీరు ఎట్లయినా ఆయన కన్విన్స్ చేసి నన్ను పార్టీలో కొనసాగేటట్టు చూడండి. అసలు అతను అదే వ్యక్తి ఎంత భయంకరంగా, నిజంగా ఆ రోజు ఎన్టీఆర్తో నేను చాలా తిట్లు తిన్నాను. నేను నీకు అర్థం కావట్లేదు లక్ష్మి, వీడు ఎంత నీచుడో, ఎంత దుర్మార్గుడో, ఎంత విశ్వాసఘాతకుడో, అట్లాంటి వాడిని మళ్ళా నువ్వు పార్టీలో తీసుకోమంటున్నావు, నేను అన్నీ పరిశీలించే ఇతను పార్టీ బయటికి పంపించేస్తున్నాను, అందువల్ల ఇతని తరపు నువ్వు రికమెండేషన్ చేయొద్దంటే నా బాధ ఒకటి, అత్తగారు వచ్చింది పెళ్ళయింది, తర్వాత అల్లుడిని బయటికి పంపించిందని ఎక్కడ అనుకుంటారని భయం ఉంటుంది కదా నాకు కూడా. రాగానే కుటుంబంలో చిచ్చు పెట్టింది ఈమె అని చెప్పి లేనిపోని అన్ని ఎక్కడ మాట్లాడతారో, ఎలక్షన్లో ఇది ఎఫెక్ట్ అవుతుందేమో నేను భయపడి నేను చెప్పాను, ఏమండి ఒక్కసారి నా కోసం అతన్ని యాక్సెప్ట్ చేయండి, అతన్ని తీసుకోండి పార్టీలో, ఇంకా అట్లా జరగకుండా చూస్తానని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేశా. అంతకుముందు జరిగింది ఏంటంటే, ఈయన నాతో మాట్లాడేటప్పుడు చంద్రబాబు నేను ఒకటే చెప్పాను, బాబు నాకు ఒక్క ప్రామిస్ చేయండి, నేను మీ మామగారికి నేను నచ్చ చెప్తాను, కానీ నాకు ఒక్క మాట ఇవ్వండి, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడవనని చెప్పి నాకు మీ కొడుకు మీద ప్రమాణం చేసి మాట ఇవ్వండి అని అడిగాను. నేను కొడుకు మీద ప్రమాణం చేసి ఇవ్వమంటే, దుర్మార్గుడు నిజంగా ఏ పాపాన పోతాడో మనకు తెలియదు, కానీ చేతిలో చెయ్యేసి ఆ నీచుడు ఆ చెయ్యి ముట్టుకున్నందుకు కూడా పాపమే నిజంగా కూడా. ఆ రోజు అలా చేతిలో చెయ్యేసి, అమ్మ నా కొడుకు మీద ఒట్టేసి చెప్తున్నాను, ఎన్టీఆర్కి నేను ఎప్పుడు ద్రోహం చేయనని చెప్పాడు. అలాంటి నీచుడు ఏం చేశాడమ్మా, మామూలు వెన్నుపోట, అది ఎంత దారుణమైన వెన్నుపోటు అంటే, ఎన్టీఆర్ మాకు అందరం కూడా మేము శ్రీకాకుళం జిల్లా పర్యటనకి వెళ్ళి వచ్చేసరికి ఇక్కడ వైస్రాయ్ హోటల్లో రామోజీయను ఇతను కలిసి మరి ఎమ్మెల్యేలకి విషయం ఏంటని చెప్పకుండా వాళ్ళందరినీ కూడా పిలిపించి అక్కడ అందరికీ కూడా ఈ లిక్కర్ సిండికేట్ను వాళ్ళ ద్వారా వాళ్ళకి ఆశ పెట్టి ఎవరికి ఏం కావాలని చెప్పి ఒక కుటిలమైన కుట్ర రాజకీయాలు చేసి యనమల రామకృష్ణుడిని ఒక ప్రైవేట్ హెలికాప్టర్ లేకపోతే విమానము దాంట్లో పిలిపించి ఒక రూమ్లో పెట్టి ఎమ్మెల్యేలు అందరి చేత సంతకాలు చేయించి, అందరూ లేరు, అన్ని ఫోర్జరీ సంతకాలతో గవర్నర్కి పంపించారు. గవర్నర్ కూడా ఆ రోజు కుమ్మక్కైపోయాడు. అంటే వ్యవస్థల్ని ఎంతగా మేనేజ్ చేస్తాడు ఈ వ్యక్తి అనేది అతి దారుణమైన, అతి భయంకరమైన వ్యక్తి. ఇతని అధికారం ఎందుకు అంటే సంపాదించడం కోసం. 2 ఎకరాల్లో ఉండే పెద్ద మనిషి ఈరోజు 6 లక్షల కోట్లకు ఎగబాకాడంటే ఎంత డబ్బు ఎక్కడి నుంచి, ప్రజల నుంచే కదా. ఈరోజు కూడా మనం చూస్తున్నాం అతని కేసులు, ప్రైవేట్ కేసులు కూడా ప్రజల సొమ్ము తీసుకెళ్ళి అతను లోద్రాకి ఇస్తా ఉన్నాడే, అంటే ఎంత దారుణంగా ప్రజల సొమ్మును వాడుకుంటూ ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా మా కుటుంబంలో చిచ్చు పెట్టాడు, ఎన్టీఆర్ కొడుకులకు అబద్ధం చెప్పాడు. కూతుళ్ళు సరే, వాళ్ళిద్దరూ కూడా దుర్మార్గులు. మొదటి నుంచి పురంధరేశ్వరి, భువనేశ్వరి ఇద్దరు కూడా మాకు ఎగనెస్ట్గానే మరి ఎన్టీఆర్ని దించడానికి వాళ్లే కుట్ర పన్నారు. తర్వాత చూస్తే ఇక ఆయన్ని ఎంత దారుణంగా అవమానం చేశారంటే, వైస్రాయ్ హోటల్కి ఇదేంటి అన్యాయం అని చెప్పి అడగటానికి వెళితే అక్కడ చెప్పులు వేయించాడు. ఎందుకంటే ఎన్టీఆర్ లాంటి అభిమానధనుడు, ఎన్టీఆర్ లాంటి మరి గౌరవం ఉన్నటువంటి పేరున్న వ్యక్తి ఇట్లాంటి అవమానాలు తట్టుకోలేడు, గుండె ఆగిపోతుందని అతనికి తెలుసు. అప్పటికే ఆయనకి చాలా ఒకసారి మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది, పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది, తర్వాత షుగర్ 30 ఏళ్ళు షుగర్ ఉంది, బీపీ ఉంది. ఇన్ని వ్యాధులు ఉన్నటువంటి మనిషిని మానసికంగా అవమానం చేస్తే అతను తట్టుకోలేక అతను చనిపోతాడని తెలుసు. అలాగే నీచుడు క్షుద్ర పూజలు కూడా చేయించాడు ఈయనకు వ్యతిరేకంగా. అంటే ఇలాంటి వాడు సమాజ వ్యవస్థలో ఎప్పుడైనా ఎక్కడైనా మనం చూసామా? ఒక అవకాశం ఇచ్చి పిల్లనిచ్చి నీకు అంత గొప్ప స్థానం ఇచ్చి చేస్తే చివరికి నువ్వు ముఖ్యమంత్రి పదవి కోసం ఒక మహానుభావుడిని, తెలుగు తేజం అనుకునే వాడిని ఆ విధంగా చెప్పులేసి అవమానం చేస్తే ఆ రోజు అన్నారు ఎన్టీఆర్ గారు, లక్ష్మి ఈ రోజే నేను చచ్చిపోయాను, ఇంక భవిష్యత్తులో చనిపోయేది నామక అవుతుంది. ఎన్టీఆర్ ఇప్పుడే చనిపోయాడు, ఈ చెప్పులేసిన అల్లుడే నా మీద ఈ విధంగా చేశాడు పరాభవం అని.